నా పేరు కనకదుర్గ అండి. మాది నూజివీడు ప్రాజెక్టు. మేము ఇక్కడికి వచ్చింది మాకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు రోడ్డు మీద ఉన్నా కానీ మాకేమి ఇవ్వలేదండి. తర్వాత మా పిల్లలకు కూడా బెనిఫిట్స్ ఏమి రావట్లేదండి. మా భర్తలకు కూడా పెన్షన్కి కూడా ఎలిజిబుల్ కాదంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులో మేము ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పి అక్కడ ఒక ముద్ర వేశారండి. ఆ సింబల్ మాకు పోవాలి, సంక్షేమ పథకాలు మాకు అమలు కావాలి. ఇంకా మాకు డిపార్ట్మెంట్ పరంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ఎందుకంటే యాప్లు 2 యాప్లు పెట్టి మాకు అది అవ్వట్లేదు. ఫేస్ యాప్ ఉంటేనే ఫుడ్ వస్తుందని చెప్తున్నారండి మరి డిపార్ట్మెంట్ వారు. మాకు అదొకటి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఫోన్లు సరిగ్గా పనిచేయట్లేదండి. ఆ ఫోన్లు కూడా మాకు కొత్త ఫోన్లు కావాలి. ముందుగా మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు కావాలని వచ్చామండి. మాకు జీతాలు పెంచుతామన్నారు. మేము అప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు మేము రోడ్డు మీదకి వస్తే మన ప్రభుత్వం వచ్చాక మేము పెంచుతాం, మేము చేస్తామని చెప్పి మీకు హామీ ఉంటానని చెప్పి అన్నారు. కానీ ఆ హామీ ఏమి నెరవేర్చుకోలేదండి. ఈ ప్రభుత్వం మాత్రం ఉన్నాయి కూడా తీసేసింది. మినీ వర్కర్లు ఏమో మెయిన్ వర్కర్లుగా చేస్తానని చెప్పి జీవో ఇస్తా అన్నారండి. అది కూడా ఇవ్వలేదు. అది కూడా ఇవ్వాలని కూడా ఒక సంక్షేమ పథకం కూడా మాకు కానీ మా పిల్లలకు కానీ అమలు కాలేదండి. అమలు చేయాలని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాము.